విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. కళ్ళు మూసుకోవడంటే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుల మహాపరిశుద్ధుల జీవుల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాసనికి కూడినటువంటి నీ బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా నువ్వు అందించినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ సంకల్పాన్ని మేము గ్రహించినట్లుగా మా అందరితో కూడా స్పష్టంగా పరిశుద్ధాత్మడా మీరే ఒక్కొక్కరితో మాట్లాడాలని అటెన్షన్ చీకటిని యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ప్రభువా నీ హస్తం అప్పగిస్తూ పరిశుద్ధాత్మని క్రియ జరిగించమని నీ నామం గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి ఆ వాక్య భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకోవడం అంటే దేనికి అప్పగించుకున్నాడు? కల్వారి శిలువకు అప్పగించుకున్నాడు. యేసు ప్రభువుని ఎవరు కూడా బలవంతంగా పట్టుకొని వెళ్ళి శిలువ వేయలేదు. అర్థమైందండి? శిలువకు తానే చేశాడు, అప్పగించుకున్నాడు. తానే ఇష్టపూర్తిగా ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. లేదా మనం ప్రేమించి తను తను ఏం చేశాడు? మన కొరకు అప్పగించుకున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోవాలి. అయితే ఎందుకు అప్పగించుకున్నాడని మనం చదివినప్పుడు, మొట్టమొదటి చదివినప్పుడు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మొట్టమొదట యేసు క్రీస్తు తన్ను తాను ఆ కల్వారి శిలువకు అప్పగించుకోవడం ఏంటిది? దేవుని చిత్తమై ఉన్నది. అర్థమైందండి? దేవుని చిత్తమై ఉన్నది. యేసు ప్రభువు కల్వారి శిలువకు తను తాను అప్పగించుకోవడం అనేది దేవుని యొక్క చిత్తము. అర్థమవుతుంది అందరూ కూడా? ప్రియులారా, మరి అప్పగించుకోవడం ద్వారా అర్థమవుతా? యేసు క్రీస్తు కల్వారి శిలువకు తను తాను అప్పగించుకోవడం ద్వారా ప్రియులారా ఏంటంట? ప్రియుల చదివినట్లయితే మన పాపం నుంచి మనం ఏం కావాలి? విడుదల అవటం అనేది దేవుని యొక్క చిత్తము. అదే రీతిగా ఇక్కడ ఇంకో వచనం చూస్తున్నాం. ఏంటంటే ప్రియులారా, క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి మనం ఏం చేయాలంట? విమోచింపాలని. అలా కేవలం పాపం నుంచి విడిపించడమే కాదు, రెండోది ఇంకో వాక్యం ఏముంటుంది? ఇంకొక విషయము లేదా ఇంకొక కార్యము దేవుడు మనలో జరగాలని లేదా మనలో జరిగించాలని కోరుకుంటున్నాడు. ఏంటంటే దుష్ట కాలం నుండి మనం ఏం చేయాలి? విడిపించబడాలి, విమోచింపబడాలి. అంటే ప్రియులారా, కేవలం పాపం నుంచి విడుదల పొందితే సరిపోదు. వింటారండి? కేవలం పాపం నుండి విడుదల పొందితే సరిపోదు. రెండో ఏం కావాలి? ఈ దుష్ట కాలం నుండి కూడా విడిపించబడాలి. మనం దుష్ట కాలం ఏంటిది? గ్రంథం అనేది దుష్ట కాలము. కింద పుట్టినోట్లో ఏముందంటే దుష్ట యుగము అంటే ప్రస్తుత లోకము నుంచి, అక్కడ దుష్టము లోకము యొక్క పోకడ నుంచి. దుష్టలోకం అర్థమైందండి? చెడు లోకం నుంచి. వింటారండి? లోకం అంటే మీకు అందరూ తెలుసు కాబట్టి లోకం మంచిగా లేదండి అనుకుంటారు కదండి. అంటే అర్థమైంది లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క ఆశ, లోకం యొక్క పోకడ, లోకం యొక్క ఆచారాలు, లోకం యొక్క అన్ని ఏదైతే లోకము ఈ దినం వెంబడిస్తుందో మన అర్థం మీకు అందరికి కూడా లోకం ఏముంది? లోకమంతా కూడా ఒక ఉద్దేశం చేత పరిగెత్తుతుంది. అలాగా లోకమంతా ఒక ఆశతో పరిగెత్తుతుంది. లోకమంతా ఒక గురి కలిగి ఉంది. లోకంలో ఒక గురి కలిగి, లోకం గురి వేరు. అందుకే ప్రభు యేసుక్రీస్తు అన్నాడంటే మిమ్మల్ని నేను లోక సంబంధిని కాను అన్నాడు అనమాట. అలాగే మీరు కూడా ఎవరు? లోక సంబంధులు
విశ్వాసం ఉంచడమే కాదు, రక్షణ పొందడమే కాదు, బ్యాప్తి పొందడమే కాదు, పరిశుభ్రత పొందడమే కాదు, అది సంఘ సాధన ఉండడమే కాదు. కానీ మనం ఏం కావాలి? దుష్ట లోకులను చేయాలి, మనము వేరవ్వాలి. ఇందులో అనేక మంది విశ్వాసం మనం చూసినప్పుడు, మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఇతను మనం నేర్చుకోబోతుంది మన అంతరంగ స్వభావం గురించి. అర్థమైందండి? లోకం ఎక్కడి నుంచి పోవాలి? బయట దోషం పోయి ఉండొచ్చు, బహుశా మనం అందరం తెల్లబడలేసి నడుచుకుంటూ మంచి సంతోషం, మంచిదే కాదంటారు. ఆదివారం చర్చికి రావచ్చు, మంచిదే. ఇంకా అనేక విషయాలు మనం వేరే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మన అంతరంగాలలో మన కోరిక ఏమై ఉంది, మన ఆశ ఏమై ఉంది? అర్థమవుతుందండి? పక్క అన్నిని చూసినప్పుడు అతని కోరిక మన కోరిక ఏమై ఉంది, అతని ఆశ మన యొక్క ఆశ ఏమై ఉంది, వారి యొక్క కోరిక నా యొక్క కోరిక ఏమై ఉంది? ఇది చాలా ముఖ్యమైనది. అర్థమైందండి? అనేక సార్లు మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, లోకస్తుల యొక్క కోరికలే మనలో కూడా ఏం చేస్తుంది? మనలో కూడా ఉంటుంది, లేదండి? మనం కూడా ఉంటుంది. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం చాలా విషయాలు. వారి ఆచారాల పద్ధతులు, లేదా వాళ్ళ యొక్క గురి, లోకస్తుల గురి ఏమైంది చెప్పండి? లోకం అంతా ఏ గురితో ప్రయాణం చేస్తున్నారు? ఒక లోకస్ని చూసినట్లయితే, ఒక వ్యక్తిని చూసినట్లయితే, రక్షణ పొందిన ఒక వ్యక్తిని చూసినట్లయితే, వాడు ఈ లోకంలో ఏ రకంగా జీవిస్తున్నాడు, ఏ గోల్, గోల్ అంటే ఏ గురితో వెళ్తున్నాడు? అర్థం కాదు నేను చెప్పిన మాట. ఏ గురి ఉంది? ఇంకా లోకస్ ఉందే చెప్పండి. ఏ గురితో నడుస్తున్నారు? లోకమంతా ఏ గురితో ప్రయాణం జరుగుతుంది చెప్పండి. తెలీదా మీకేమి? లోకం లేదన్నమాట, పరలోకం ఉన్నారు. చెప్పండి చెప్పండి. లోకం తెలియదు కదా. లోకం ఏ గురితో ఏం చేస్తున్నాడు? ఉదయం సాయంత్రం దాకా, రాత్రి పగలు కూడా ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు? అందరికంటే నేను ఏం కావాలి? గొప్పవాడు కావాలి. అందరికంటే ఏం కావాలి? నేను గొప్పవాడు కావాలి. అదనంగా నా ఎదుటి వారి కంటే, లేదా పక్క వాళ్ళ కంటే నేను గొప్ప కనబడాలి, లేదా నా అన్నదమ్ముల కంటే నేను గొప్పగా ఉండాలి, నా అక్కచెల్లెల కంటే గొప్పగా ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళకంటే కొంచెం గొప్ప అయిపోయారు అనుకోండి, లోపల ఏమొచ్చేస్తుంది? ఒక అతిశయము, గర్వం కూడా వచ్చేస్తుంది. మరి వాళ్ళ దృష్టికి, అతని దృష్టికి, వాళ్ళ దృష్టికి ఎలా ఉంటుంది? మిగతా అందరూ చాలా తక్కువ కనబడతారు, అంతే కదా. అది లోక సముదాయం మానవ యొక్క లక్షణం. మరి రక్షింపబడినటువంటి నీ యొక్క అంతరంగ స్వభావము, నీ గోలు, నీ ఆశ ఎలా ఉంది చెప్పండి. ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలని దగ్గర. ఎందుకంటే లోకం మన నుంచి పోవాలి. లోకం పోతేనే నీకు పరలోక దర్శనం ఉంటుంది. విన్నారండి? భవిష్యత్తు వదులుతుండొచ్చు, కానీ ఎక్కడ ఉంది? లోపల ఉంది. లోపల దేవుడు లోపం ఉంది, అవునా కాదు? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బయటకు వచ్చినా కూడా ఐగుప్తు వారు అంతరంగం చేయగలేదు, పోలేదు. అర్థమవుతుంది? ఐగుప్తు బయటకు వచ్చినా కూడా ఐగుప్తు వాళ్ళ లోపల నుంచే పోలేదు. అదే రీతిగా విశ్వాస మనలో అనేకుల్లో ఏముందండి? అన్యులాంటి కోరికలే ఉన్నాయి, అన్యులాంటి ఆలోచనలు. యవనస్తుడు కావచ్చు, మరి పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. శ్రీకాల లోకస్తుల్లో ఉన్నటువంటి యొక్క ఆశ, లోకస్తు ఏ గురితో వెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఏ పొందుకోవాలనుకుంటున్నాడో అదే రీతిగా రక్షింపన
ఇచ్చలు కలిగిన వాడుగా ఏం చేస్తున్నాడు? జీవిస్తూ ఉన్నాడు. అందుకే మనలో పరలోక సంబంధమైనటువంటిది ధరిస్తూ మనకి ఏం జరగలేదు, కలగటం లేదు. అందుకనే మనలో దుఃఖం ఉంది. ఏ దుఃఖము? యేసు ప్రభుని వెంబడించడంలో ఏముంది? దుఃఖం కలిగిన వారుగా ఉన్నారు. యేసును వెంబడించట్లో ఎవరు వెనకంగా వేస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభుని సేవించడానికి ఏమంటున్నారు? ఈరోజు మనం ఎవరిని అడిగినా కూడా ఏమంటారంటే ఆత్మీయమైన ఏరియాను తగ్గిపోయారంటారు. ఆత్మీయులు ఏమైపోయారు? తగ్గిపోయారండి. ఒకప్పుడులాగా లేదండి అంటారు. అలా తగ్గిపోతానని తెలియగలుగుతాను. మనకు యాత్ర లాంటిది కదండి. యాత్రలో ముందుకు అడుగులు వేస్తామా, వెనుక అడుగు వేస్తామా? నువ్వు రక్షింపబడింది, బ్యాప్టిజం పొందింది దేనికమ్మా? పరలోకంలోని కదా. ఈరోజు కొందరు బ్యాప్టిజం పొందుతారు కదా. ఎందుకు వచ్చే బ్యాప్టిజంకి? పరలోకం వెళ్ళడానికి. ఈ లోపల ఏదో దొరకడం వల్ల కాదు, ఏం దొరకదు, ముందు కూడా పోగొట్టుకుంటారు. ముందే చెప్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఎవడైనా వెంబడింప కోరుని ఎడలా అని ఏం చేయాలి? అన్ని విడిచిపెట్టాలి. అంటే దాని అర్థము, ఈ ప్రస్తుతం ఏదైతే ఉందో దాని మీద నీ మనసు ఉండడానికి వీలు లేదు. బ్యాడ్లో చచ్చిపోవడం, చచ్చిపోయినానికి ఏమవుతుంది? మనసు తెలియదా? చెప్పడం ₹1,00,000 ఎక్కడ ఇంట్లో ఉన్నప్పుడు దాని మనసు ఉంటుందా? చచ్చిపోయినవాడికి ఉండదు. వాడి మనసు ఇక వాడి వర్షంలో ఉండదు. అంటే చచ్చిపోయినాడు ఎక్కుతుంది, వాడి వర్షం ఉండదు. ఇక నలుగురు తీసుకొని పోతే ఎంత బయటికి వెళ్ళిపోవడమే సంగతి అని విడిచిపెట్టి. అలాగే పిల్లరా మనం కూడా ముఖ్య ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏం మనసు రాదు తెలుసా? నేను చచ్చిపోతున్నాయి కదా, ఇక ఈ లోపల నాకేం లేదు, సంబంధం లేదు. ఈ లోపల నాకేం లేదు, సంబంధం లేదు. ఈ విషయం బాగా అర్థం చేస్తాం. అందుకనే లోకం అనేది మనం చేయాలి బయటికే. అందుకొరకే యేసు ప్రభు ఆ కల్వారి శిలువ తప్పని ఏం చేసినట్ట అప్పగించుకున్నాడండి. అంటే నేను తప్పు చెప్తున్నాను వాక్యంలో. చదువు మళ్ళీ 1:4. మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో కాలం మంచిది లేదండి. అంటే ఏంటంటాము? కాలం అంటే టైం కాదు, లేదు. లోకం ఏమైపోయింది? పాపముతో, అక్రమముతో, అన్యాయంతో. ప్రియ ఏదో టెక్నాలజీ డెవలప్మెంట్ అంటున్నారు కానీ ఏమవుతుంది పరిస్థితి? రోజు రోజుకి మానవ యొక్క నైతిక విలువలు ఏమవుతున్నాయి? చెడిపోతుంది. దాని మనం వాటి పరిగెత్తాలని ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడి వాక్యం చెబుతుంది, ఈ లోకము ఈ లోకస్తులు ఈ లోకం ఏ గురితో పరిగెత్తుతుందో ఆ గురి వైపు పరిగెత్తాలని వీళ్ళు. నీ గురి ఎవరు? నీ గురి ఎవరండి? ఎవరు? ప్రభు అయిన యేసు మాత్రమే. నీ ముందు ఎవరు పెట్టుకోవాలి? ప్రభు అయిన యేసును మాత్రం గురి పెట్టుకోవాలి. ఇక నీ ముందు ఎవరు కనబడకూడదు. నీ ముందు ఎవరు కనబడకూడదు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎవరు చూడాలి? ప్రభునే చూడాలి. ఒకవేళ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక అన్యులు కావచ్చు, క్రైస్తవులు ఎవరైనా కావచ్చు, వారికంటే నీ స్థితి దిగజారిపోతున్నా, లేదా వారికంటే ఎక్కువ నువ్వు కష్టపడుతున్నా, వేదన పడుతున్నా, ఇప్పుడు అందరూ బాగుండి నీకు శ్రమ వస్తున్నా, నిద్ర వస్తున్నా, నువ్వేం చేయాలి? వారి వైపు చూడకూడదు. ఎవరైపు చూడాలమ్మా? ప్రభు వైపే చూడాలి. ఎందుకంటే నిన్ను నీ కొరకు ఆ కల్వారి శిలువలో ఆ భయంకర వేదన అనుభవించాడు. ఎందుకు తెలుసా?
నిన్ను ఈ దుష్ట లోకం నుండి విడుదల చేయటం కొరకు. మనం విడుదల కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం లోకంలో మునిగిపోయాము కదండి. అది మనం ఏమయ్యాం చెప్పండి. ఆ 435 సంవత్సరాలు ఉండి మొత్తం 5 ఏమైపోయారు? కలిసిపోయారు. విన్నారండి? 5 ఏమైపోయారు? కలిసిపోయారు. వారి ఆహార అలవాట్లు, వారి ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, చివరికి వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకోవటము అన్నీ మొత్తం మిక్స్ అయిపోయారు. విన్నారండి? అందుకని దేవుడు చేసి వాళ్ళు ఏం చేశారు? బయటికి తీసుకుని వచ్చాడు. ఒకవేళ మీరు నన్ను ఆరాధించాలన్నప్పుడు ఏంటి? వాళ్ళ మాత్రం ఆరాధించడం మీలో లేదు, ప్రత్యేకంగా కావాలి. క్రైస్తవ జీవితం అంటేనే ప్రత్యేకపడిన జీవితము. అందుకే దేవుడు మనల్ని చీకటి నుంచి ఆశ్చర్యమైన వెలుగులోనికి నేతను పిలిచాడు. చీకట్లో ఉన్నవాడికి ఏది మంచో ఏది చెడో తెలుస్తుందా? ఎక్కడ మురికి ఉందో, ఎక్కడ పవిత్రంగా ఉందో తెలియదు. ఎక్కడ అడుగు వేయాలో కూడా చీకటి వాడికి తెలియదు. కానీ వెలుగులో వచ్చిన వ్యక్తికి సమస్తము తేటగా కనబడుతుంది. అందుకే రక్షణ పొందిన విశ్వాసికి అన్ని తేటగా తెలియపడాలి. అది మనోనేతలు వెలుగుపడడం అంటే. చాలా మంది ఇప్పటికి కూడా నేను ఆ డౌట్ పడడం ఎంతమంది నిజంగా పరిపూర్ణంగా మనోనేతలు వెలిగింపబడేవారు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియటం లేదు. అవకాశం దొరికితే ఏమవుతున్నారు? పాపంలోకి వెళ్ళిపోతున్నారు, ఆశలో పడిపోతున్నారు. దాని కారణం ఏంటి? నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? వెలుగుల వ్యక్తి ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన పని కూడా లేదు. మీరు ఇక్కడికి వచ్చారు, చాలా ఎక్కువ దూరం వచ్చారు. మిమ్మల్ని వచ్చేదాకా డైరెక్షన్ చెప్పామా? గుడికి తిరగాలి, తిరగాలి మీరు ఇప్పుడు వచ్చారుగా. కేవలం ఒక అడ్రస్ మాత్రం తెలుసుకుంటూ మళ్ళా పోయి తెచ్చి ఉందని, అంతే కదా. ఎందుకంటే మన కళ్ళు తేడా ఉన్నాయి కాబట్టి, వెలుగు ఉన్నాం కాబట్టి ఏమయ్యా మనం తెలుసు. అలాగే క్రీస్తుని ఎలా వెంబడించాలో నువ్వు తెలిగిన వాడిగా ఉండాలి. ఇంకా కాదు ఏమిటి? పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది, అపోస్తలుల ప్రవక్తల బోధ మీకు ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతున్నా ఇంకా లేదన్నా ఏది చేయాలో ఏది చేయకూడదు ఏ కావట్లేదు, అర్థము కావటం లేదంటే నీవు ఎంతవరకు మనలో వెలిగింపబడింది, నువ్వు ఎంతవరకు వెలుగులోకి వచ్చావు, ఎంతవరకు వెలుగులోకి వచ్చావు, ఎంతవరకు వెలిగింపబడ్డావు, ఎంతవరకు వెలుగుతున్నావు. ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన వారం అన్నా ప్రేమ. అందుకని దుష్ట కాలం అంటే లోకం యొక్క ఎదురు ప్రియులారా, వారి యొక్క లోకం యొక్క ఉద్దేశాలు, లోకం యొక్క కోరికలు, అలాగే లోకం యొక్క ఇంకేంటంటే లోకం యొక్క కోరికలు, లోకం యొక్క గురి, తర్వాత లోకంలో ఉన్నటువంటి కల్పిత లోకం దినం చూసినట్టు ఎట్టిస్తారా, లోకమంతా కూడా ఒక గురితో ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది కదా. మనం చెప్పినట్టుగా లోకమంతా కూడా ఎలా ఉందంటే ఒకరికంటే ఒకరిగా గొప్పవాళ్ళు కావాలి, నేను తప్ప వేరొకరు ఉండకూడదు. రెండవది ఒకరి తొక్కి ఒకరి పైకి రావాలి కదా. ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. వ్యక్తులు మొదలుకొని దేశాలు, రాష్ట్రాలు, దేశం సైతము కదండి ఏమవుతున్నారు? ఒకరికొకరిగా గొప్పవాళ్ళుగా కనబడుకోవాలి. ఇది లోకం యొక్క గురి, అంతే కదండి. ఏదైనా అనుభవం తయారు చేసుకుంటున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుంటున్నాను. ఏ ఫీల్డ్కైనా గొప్ప కదా. ఏ రంగంలో మనం చూసినా కూడా ఒకరికంటే ఒకరు ఏం చేయాలి?
గొప్ప వాళ్ళు కావాలి. ఇది వాళ్ళ యొక్క గురి. మరి అలాంటి ఒక గురి ఈ దినము లోకం పరిగెత్తుతుంది. మరి యేసులో విశ్వాసం ఉంటుంది. నీ యొక్క గురి ఏంటి చెప్పండి? నీ యొక్క గురి ఏంటిది? మనం అదే ఆటలో వెళ్తున్నాము, అదే గురితో. మరి నీ గురి ఏంటిది చెప్పాలి? మన గురి ఏంటిది? మన గురి ఏంటిది? మీ గురి లేదా ఏంటిది? మరి ఏ గురి లేదు? గట్టిగా చెప్పాలి. పరలోకము వెళ్ళాలి, తండ్రి చిత్తం చేసేక పరలోకం వెళ్ళాలి కదా. 2000 సంవత్సరాల క్రితం నా కొరకు కల్వారి శిలువలో ఆ ప్రభు భయంకర వేదన అనుభవించి నా కొరకు రక్తము కాల్చి ప్రాణం పెట్టిన ప్రభు పరలోకం నా కొరకు వేచి చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకపోవాలి ఎదుర్కోవడానికి ఏం కావాలి? సిద్ధపడాలి. ఇది ఒక విశ్వాసి గురి అయి ఉండాలి. అంతేగాని ప్రియమైన పిల్లారా, వేరే గురి నువ్వు కలిగినట్లయితే నువ్వు లోక సంబంధివే. ఇంకా నీకు లోకం చేయగలి, పాప క్షమపణ పొందుండొచ్చు, కానీ లోకం నుంచి చేయగలి ఇంకా నువ్వు విడుదల పొందలేదు. లోపల చేయగలదమ్మా, విడుదల పొందలేదు. అందుకే నీవు కూడా ఏం చేస్తున్నావు? లోకస్తులాగా నేను గొప్పదానికి కనబడాలి, గొప్పవాడికి కనబడాలి, అందరికీ ఏం చేయాలి? నేనే ముందుండాలి. నీవు ప్రభు కొరకు ముందుండి ఆయన గురిపెట్టి నడిస్తే ఈ లోకము నువ్వు ఏ స్థానం ఉండాలో ఎవరు డిసైడ్ చేస్తాడు? పరలోకం డిసైడ్ చేస్తుంది. అర్థమైందండి? కానీ ఇది అనేక మంది వ్యక్తిగతంగా ప్రభు కొరకు తమ జీవితాన్ని ప్రత్యేకించుకోవాలని మనసు కాలంలో లేదు. గురంతేసి లోక సంబంధికి చాలా బాధ కలుగుతుంది కదా. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, వ్యాపారం సరిగ్గా నడవకపోయినా, ఉద్యోగం దొరకకపోయినా, వివాహం జరగకపోయినా, లేకుంటే ఇవన్నీ మనం ఏముంది హృదయాల్లో వేదన కలిగి ఉంటున్నాం. అర్థమైందండి? ఏం కలిగి ఉన్నాం? వేదన కలిగి ఉంటున్నాం. కానీ ఆత్మసమైన విషయం గురించి ఎంతమందికి వేదన ఉంది? ప్రభు రాబోతున్నాడు, నన్ను రక్షించిన ప్రభు రాబోతున్నాడు. నేను ఈ యొక్క మరి క్రీస్తు నలగొట్టుమ శరీరాన్ని ప్రతి నెల మరి పై నెల ఏం చేస్తున్నాను? జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా కొరకు శ్రమ పెట్టబడి నలగొట్టబడి మరి నాకు రక్తం కాల్చిన నా ప్రభు రాబోతున్నాడు. మరి ఆయన కొరకు ఏం సిద్ధపడాలి? మరి అందరి కొరకు నా హృదయ అంతరంగా ఉన్నటువంటి దేవుడికి విరోధమైన ప్రతి స్వభావం ఏం చేయాలి? తొలగించుకోవాలి, మార్పు చెందాలి, ప్రభు స్వభావాన్ని రోజులు మార్చబడాలి అని ఎంతోమంది అంతరంగంలో చిత్తం కలిగిన వారు ఉన్నారు. ఈ లోపల ఏదున్నా, ఏది లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా, ఏ పరిస్థితులు ఉన్నా సరే నా ప్రభు దగ్గర నేను వెళ్ళాలి. నేను రక్షింపని ఎందుకు? ఆ ప్రభు చూడటానికి. నా ప్రభు నన్ను రక్షిస్తాడని, నరకానికి నన్ను కాపాడుతాను ఎడని, అలాగే నేను నిత్యంలో ప్రవేశిస్తానని నిరీక్షణతో మనమేమో రక్షింపబడ్డా. కాబట్టి ఆ గురి కలిగి ఉండాలి, కానీ లోక సంబంధమైన గురి కాదని. అర్థమైందా? ఇది అందరూ కూడా ఏదైనా చాలా మటుకు ప్రియుల గురి తప్పిపోయారు. లోకం ఎలా గొప్పవారు కావాలనుకుంటున్నా. మీరు యేసు చెప్పారు ఖచ్చితంగా, మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి. అంటే వేరే నీ పనే లేదుగా. మీరు ఏం చేస్తాడు? ఆయన చూసుకుంటాడు. దేవుడు మనందరికి మంచి పనులు ఇచ్చాడు, అది ఇచ్చాడు. ఉన్నదాన్ని ఏం చేయాలి? చక్కగా మంచి నమ్మకంగా చేసుకుంటూ పోతే ప్రియుల ఏమవుతుంది? ఆటోమేటిక్గా దేవుడిని నడిపిస్తాడు. అన్ని విషయాలు దేవుడు తెలుసు. దేవుడు తెలియదు ఏమీ లేదు. నువ్వు ఏ ఉద్యోగం చేయాలో, ఈ లోకంలో ఎక్కడ ఏం చేయాలో, ఏ బిజినెస్ చేయాలో అన్నీ ఎవరి చేతులు ఉంది? దేవుడు చూపిస్తాడు. కానీ దేవుడి కంటే ముందు మనమే ఆలోచన చేస్తాం. మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మన మధ్యలోకి
ఎట్టి పరిస్థితులు అయినాడు ఇంటర్ఫియర్ కానే కాదు. మన మధ్యలోకి రావాలి. నువ్వు చేస్తున్న అడుగు ముందు వేసినప్పుడు చెయ్యొద్దు అని ఏమన్నా అంటూ రాడు. ఎందుకంటే దేవుడికి కావాల్సినంత హృదయపూర్వకంగా ఆయన వెంబడించేవారు కావాలి. ఇజ్రాయెల్ అందరూ కూడా నశించుకోవడం కారణం ఏంటండి? ఈ లోకాన్ని వాళ్ళ ఉద్యోగం చేయలేదు. రాయబుద్ధులు వాళ్ళ ఉద్యోగం నుంచే తీసివేయలేకపోయారు. అందుకే ఐగుప్తు నుంచి బయలుదేరి కానానికి చేరిన వారిలో ఇద్దరు గురించి ఏం చెప్పారు సాక్షి దేవుడు? వీరు నిండు మనసుతో ఏం చేశారు? వెంబడించారు, నన్ను సేవించారు. వారితో పాటు దాదాపు 32 లక్షల మంది దేవుడికి విరోధంగా ఏం చేశారు? సనిగారు, కొనిగారు, అది లేదు, ఇది లేదు, అట్లా ఇట్లా, మాకు పదవి లేదు కదా. మరి కొంతమంది రకరకాలు కదా. కొంతమంది ఏమన్నారు? మాకు అధికారాలు లేవు, మాకు ఏం లేదు, అది లేదు, ఇది లేదు, పోరాటం అభిరాములు ఈ యొక్క వాళ్ళంతా ఏం చేశారు? మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు, మేము పరిశుద్ధులని వ్యతిరేకంగా తిరిగారు. రకరకాల ఒక్కొక్కరు మనసుతో ఏం చేశారండి? లేచినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? ఆ రకంగా వాళ్ళ మనసులు ఏమైంది? ఒక్క సంబంధమైన మనసు అనేక ఏమైపోయారు? అక్కడే నశించిపోయారు. అటు అటు పోలేదు, ఇటు నశించిపోయారు. ఆ రీతిగా నువ్వు నశించిపోకూడదని ప్రభు ఈ ఉదయకాశం దేవునితో మాట్లాడుతున్నాడు. నిన్ను కేవలం విడిపించడమే కాదు, ఐగుప్తు బయటించడమే కాదు, ఐగుప్తును మర్చిపోవాలి. నీ మనసులో ఎవరు ఉండాలి? పరలోక దర్శనం. నీ మనసులో ప్రభు ఉండాలి. ప్రభు ఈ లోకంలో జీవితంలో ఏ గురితో నడిచాడు? ఏ గురి పెట్టుకొని జీవించాడు? అందుకని చెప్తున్నాడు, నా ఇష్టం నెరవేర్చుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టాలను చేస్తున్నాను. నువ్వు రక్షణ పొందే దేనికండి? వేగం పొందే దేనికి? చెప్పండి. నీ ఇష్టానికి వదిలే ఇంకా దేవుని నీ ఇష్టం నెరవేర్చుకోవాలంటే దయచేసి బ్యాగులను తీసుకోవాలి. అర్థమైందండి? ఇంకా నా ఇష్టం నెరవేరాలంటే, నీ ఇష్టం నెరవేరాలంటే అర్థమైందండి? ఏం కాకూడదు? దేవుని దగ్గరికి అంటే బ్యాప్టిజము తీసుకోవడానికి వీలు లేదు. తెలుసా? దేవుని చిత్తం చెయ్యాలన్న మనసు. అవును, దేవుడు మన ఉద్దేశంతో ఏం చేస్తాడు? నన్ను రక్షించుకున్నాడు. నన్ను ఉద్దేశం చేస్తున్నాను. ఏం చేశాడు దేవుడు? ప్రభా గ్రహించాలి. దేవుడు నా ఉద్దేశం చేత సృష్టించాడు. నేను పాపము చేత చచ్చిన ఆయన నా కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆ కల్వారి శిలువలో ఏం చేశాడు? నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నా పాపాల కొరకే కాదు. నేను పూర్తి ఏం కావాలి? లోకం నుంచి విడుదల పొంది తన కొరకు ఒక పరిశుద్ధ జనముగా, తన కొరకు ఒక ప్రత్యేకమైన ప్రజలుగా, అలాగే ఆయన ఇంటి వారిగా ఎన్నో ఉన్నామని చెప్పుకుని పోతే ఉండడానికి ఏం చేసి నడిపించాడు. కాబట్టి ఇక మీద నేనేది ఆయన చిత్తాన్ని మాత్రమే చెయ్యాలి. ఆయన చిత్తం ఏదైతే ఉందో అది నా జీవితం జరగాలి. ఎందుకంటే తండ్రి చిత్తం చేయవాడు మాత్రమే ఆ నిరంతరం ఆయనతో జీవితం దేవుడి వాక్యం స్పష్టంగా తెలియపడుతుంది. అందుకే లోకాన్ని దేవుడి చిత్తం రెండు కూడా కంబైన్ చేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనకు తెలియదు ఏం కదా, వాక్యం అనేక సార్లు చదువుకున్నాం. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటవ యోహాను ప్రియులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవొచ్చారు. 2వ అధ్యాయము 15 నుంచి చదవండి. 15 నుంచి 17 వరకు. ఈ లోకమునైనను లోకము ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు.
ఆ. శరీరాశయు, శరీరాశయు, నేత్రాశయు, జీవ డబ్బమును పుట్టినవి కావు. ఆ. అవి లోక సంబంధమైనవి. ఆ. లోకమును ఆ. దాని ఆశలు గతించిపోవచ్చు. లోకము దాని ఆశయు గతించిపోవచున్నది. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏంటమ్మా? దేవుని చిత్తము చేయు ప్రతివాడు, దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము జీవించును. ఇప్పుడు మనం దేవుని సంఘం, మనం అందరం కూడా దేవుని చిత్తం జరిగిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నేను చేసే ప్రతి కార్యం, మన నడవడిక కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మనం చేసే ఏదైనా సరే, కానీ దేవుని చిత్త ప్రకారం చేస్తున్నానా? అర్థమైందండి? చాలా సార్లు ఏం చేస్తామంటే, ఎవరినో ఏదైనా చేశారనుకోండి, అది చూసి వాళ్ళు చేస్తామంటే నేను కూడా చేస్తాను, వాళ్ళు వెళ్తున్నారుగా నేను కూడా వెళ్తాను, వాళ్ళు మాట్లాడుతున్నారుగా నేను కూడా మాట్లాడతాను అన్నది ఏం చేస్తాం. అన్ని కూడా వాళ్ళు వీళ్ళు చూసి ఏం చేస్తాం, మనం లోకం చూసి ఏం చేస్తాం, మనము ప్రవర్తిస్తూ ఉంటాము. ఇవంతా కూడా దేవునికి విరోధమైనది. అర్థమైందండి? అది పరలోకం తీసుకుపోయేవి కావు, అది లోక సుందరమైనవి. దేవుని చిత్తం చేయాలి. అందుకని ప్రతి అడుగు మనం వేసేదంతా కూడా ఏదైనా మనం మాట్లాడే మాటలు కూడా దేవుని చిత్త ప్రకారమే ఉంటారు. మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మాట్లాడము నేర్చుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీలు లేదు. అవును, లోకంలో ఉంటున్న మనకి మన దేవుని చిత్తం తప్పించడానికి శత్రువైన అపవాది ఏం చేస్తాడు? అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దాన్ని ఏం చేయాలి? మనం గ్రహించి మనం ఏం చేయాలి? దాన్ని జయించే వాళ్ళు ఉండాలి. కొంచెం మనం తెలియకుండా కొన్ని చిత్తం తీసుకుని పెట్టేస్తాం మన హృదయంలో. అది మనం ఏం చేస్తుంది? తెలుసమ్మా, బాధ పెడతా ఉంటుంది. మనం దాంతో ఏకీపించేసిన పురుషులు మనం తెలియదు, దాచేయకుండా అవును 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 అనుకుంటా మనం దాంతో పాటు వెళ్ళిపోతాం, చాలా లోటుకి వెళ్ళిపోతాం. ప్రేమిగా అందుకని ప్రతి విషయాలు దేవుని చిత్త ప్రకారమే నేను చిత్తపడుతున్నాను. కానీ హృదయం ఏదైనా బాధ ఉంది, చింత ఉంది, అలాగే ఆ బాధ ఏదో లోపల ఏదో బాధ పెడుతూ ఉంటుంది కదా. ముందు మన అందరూ చెప్తుంది లేదు కదా, ఉంది కదా, చెప్పండి, ఉంది కదా. మరి అది దేవుని చిత్తమానం చెప్తున్నా, లోకానికి సంబంధించి చెప్తున్నా. దేవుడు చిత్తపడుతున్నావు, అన్ని చిత్తపడుతున్నావా? లేకపోతే ఆత్మ చిత్తలు కలిగి ఉన్నావా? ఆత్మీయమైతే ఏం చెప్పండి, నేను ఆత్మలో ఎదగాలి, అవునని పౌరపాటు ఉంది, ఈ లోపం ఉంది, అయ్యో ఈ కోపాన్ని జయించలేకపోతున్నాను, అయ్యో నా యొక్క అసూయ వస్తుంది, దీన్ని జయించలేకపోతున్నాను, దీన్ని ఎలాంటి చేయాలి, దేవుడికి ఏదో దగ్గర అవ్వాలి నేను, ఇలా రకరకాల ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం ఉంది. ఇది ఇంకా రకరకాల ఉంటుంది. ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇంకా రకరకాలు ఇవన్నీ. ఒక ఆత్మ రక్షించాలను, ఇక్కడ సంఘ సేవల గురించి ప్రార్థన చేయాలను, ఇక్కడ ఆత్మసమైన విషయము మరి దేవుడు ఎన్నించిన పని నేను చేయలేకపోతున్నాను, ఇలా రకరకాల. ఇదేమో ఆత్మసం చింత. అందుకే ఆత్మ కూడా అన్నాడు ఏంటంటే, నాకు అన్నింటికి మించి ఏముంది, సంఘం గురించి చింత కూడా నాకు ఉంది అన్నాడు. కానీ మనకి అలాంటి చింత ఉండదు. ఒక ఆత్మ నశించిపోయిన చింత ఉండదు. మన ఆత్మ జీవితం ఏమైపోయినా చింత ఉండదు కదా. అందుకని మనం ఏం మాట్లాడుతున్నాం తెలియదు, ఏం ఎక్కడ చెప్తున్నామో తెలియదు, ఏం మనకి తెలియదు. ప్రార్థన చేసినా మనకి అలాగే ఉంటాం, ప్రార్థన చేయకపోయినా అలాగే ఉంటాం. విషయం బాగా అర్థం చేసుకుంటాం. ప్రేమ అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఏం చేస్తాం? ఆత్మమైన చింతలు కలుగుతాం, లేకుంటే లోక సంబంధమైన చింతలు కలుగుతాం. ఏం తిందమా, ఏం రాదమ్మా, ఏం ధరించుకుందమా,
కదా. ఎంత వచ్చినా మనకేం కాదు, సరిపోదు. ఎంత డబ్బులు వచ్చినప్పుడు ఏం కాదండి, సరిపోదు. ఎందుకు సరిపోదు చెప్పండి, ఎందుకు సరిపోదు? మనకి తన సరిపోవట్లేదు అంటే అంటారు. ఎందుకు సరిపోదు తెలియదు అందరికి, ఎందుకు సరిపోవట్లేదు. ఎందుకు రాబడి కంటే మన కోరికల ఆశలో ఎక్కువ ఉంటారు, ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాం. అదే రాబడి కంటే మన ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాం. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని లోక సంబంధమైనటువంటి దేవుడు ఉండడానికి వీళ్ళే నశింపజేస్తుందండి. ఇజ్రాయేల్ నాశకాలకు కారణం ఏంటండి? వాళ్ళ చింతంతా కూడా అనవద్దండి, ఐగుప్తు ఎలా బతకాలనుకుంటున్నారు. అవును కదా. అరణ్య ప్రయాణంలో కూడా మనకేం కావాలి? ఐగుప్తు ఎలా తింటున్నారో అక్కడ అలాగే ఇప్పుడు కూడా తినాలి. ఐగుప్తులు ఏం అనుభవించాలో అదే సుఖానికి కూడా ప్రయాణం అనుభవించాలి. బాగా మీరు అర్థం చేసుకునే విషయం ఆలోచించండి మీరు. అదే వారి నాశనానికి పాలు తేలు ప్రవహించేటువంటి దేశము, తమ పితలకు వాగ్దానం చేయబడినటువంటి దేశము శోధించుకోబడి ఏమైపోయారు, మాత్రం నశించిపోయారు. ఎంత గొప్పదండి. ఎవరైనా చూసి వాగ్దానం అర్థమైనది పితరులకు చేయబడి ప్రజల ఆస్తి. ఇప్పుడు మీ ఎవరన్నా సరే మీ పితరులది ఎవరితో ఆస్తి ఉందని మీకు చెందవలసింది వేరే అనుభవిస్తున్నారంటే ఏం చేస్తారు మీరు? ఏంటండి, ఒక గజం స్థలం ఉన్నా కూడా ఏం చేస్తాం? దాని వరకు పాటకి వెళ్ళిపోతాం. భయపెడతారా? భయపెడతాండి. ఏమంటారు? మా యొక్క ప్రిస్టేజ్తో కూడినటువంటిది వదిలిపెడితే మేమేమైనట్టు, మేము వారికి పుట్టినట్టు, అంతే కదా. అలా వెళ్ళిపోతాం. దాని వరకు దానికంటే ఎక్కువ ఖర్చులు పెడతాం కానీ వదిలిపెట్టాం. కానీ ఆ ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు? ఇజ్రాయేల్ వాళ్ళకి లేదు. అలాగే ఇతను మనం కూడా లేదు. దేవుడు మనల్ని పరలోక వారసులుగా చేయాలని మీ వారసత్వం ఎక్కడున్నాడు? మీ శ్వాసం ఎక్కడుందండి? వద్దా మీకు ఎవరికి శ్వాసం కావాలా? కాబట్టి ఏం చేయాలి? నిండు మనస్సు అనుసరించాలి. యెహోషువ కాలేబులో కదండి, ప్రయాణమే కాదు స్వాధీనం పంచుకోవడానికి కూడా అంత ధైర్యం కలిగి ఉన్నాడు. యెహోషువ కాలేబు యొక్క వారి మనస్సును చూసినట్లయితే ప్రయాణం ఎలా ఉన్నారో ఆ తర్వాత స్వాధీనం పంచుకోవడం కూడా, స్వాధీనం అంటే యుద్ధం చేయడానికి కూడా వాళ్ళు అలాగే నిండు మనసులో ఉన్నారండి. నిండు మనసు కావాలి మనకి. నిండు మనసు లేకపోతే నువ్వు వెళ్ళలేవు. ఇలా ప్రభు కోసం ఎంతమంది పనులకు వెళ్తాం? ప్రభు రాబోతున్నాడు. ఎందుకంటే మన శ్వాస తీసుకోవడానికి. మన శ్వాస ఎక్కడుందంట? ఎలాంటి శ్వాసం అండి? మన పేరు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. వాళ్ళు ఎందుకు జన్మింపజేశారంట? మీరు జన్మించారండి? జన్మించారా? తిరిగి జన్మించారా? జన్మించడం ఈ లోకం పుట్టడం కాదు, క్రీస్తులో తిరిగి జన్మించారా? బ్యాటరీలో వేసుకున్న వాళ్ళు కూడా తిరిగి జన్మించారా? తీసుకోబోతున్నారు. ఎవరైతే బ్యాటరీకి వచ్చారో వాళ్ళు తిరిగి జన్మించారా? పుట్టడం నువ్వు పుట్టి 30 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కావచ్చు, ఏం కాదు, తిరిగి మరలా జన్మించాలి. అంటే దేవుని వాక్యము ద్వారా విని నీ పాప పశ్చాత్తాపడి
ఏంటా ఇక మీదట ప్రభా నువ్వు చెప్పినట్టు జీవిస్తాను. ఏ వాక్యం అయితే నాతో మాట్లాడావో, ఏ వాక్యం అయితే నా హృదయం పుచ్చుకుందో ఆ వాక్యం ప్రకారంగా నేను జీవిస్తాను. అప్పటి నుంచి నీలో మార్పు ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఏమవుతుంది? ప్రభు గురించిన ఆశ నీలో పెరుగుతుంది. ప్రభు మార్పు నడవాలని ఆశ పెరుగుతుంది. ఇక రోజు రోజుకి ఆశ ఎడుతుంది. లోకము, పాపము, శరీర సంబంధమైన కార్యాలు ఇంకేమో దూరము అవుతుంది. అది తిరిగి జన్మించడం అంటే తిరిగి అంతరంగంలో మనసు మార్చబడ్డం, నీ మార్గం మార్చబడ్డం, నీ ఆలోచనలు మార్చబడ్డం. తిరిగి జన్మేంది నీ మనసు మార్చబడ్డం, నీ యొక్క ఆలోచనలు మార్చబడ్డం, నీ కోరికలు మార్చబడ్డం, నీ ఇచ్చలు మార్చబడ్డం. ఇదంటే కాబట్టి ఎందుకు జన్మింపజేశాడు దేవుడు? నీ కొరకు వాడబారిన శ్వాసం, పరలోకం ఒక శ్వాసంలో ఇవ్వడం కొరకు. ఎలా తెలిసినంత పిలిపారేది అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారిన శ్వాసము. ఆ శ్వాసం కొరకు దేవుడు చేసిన మనల్ని జన్మింపజేశాడు. దానిలో మనం పిలిచాడు. అందుకని మన మనసు దాని మీద పెట్టాలి. ఈ భూమి సంబంధమైన అన్నింటి ఏం జరగమంటే తీసివేయాలి. లోకస్తులకు ఆశలు, లోకస్తులకు ఇచ్చలు వేరుకున్నాయి. కానీ ఆశ ఇచ్చలు కాదు నీ ఉండవలసింది. నీ యొక్క ఆశ, నీ ఇచ్చ, నీ యొక్క కోరిక నువ్వు దేని ఇష్టపడాలి. రక్షణ పొంది బదులు ఏమంటారు? నా ఇష్టం అంటారు. రక్షణ పొంది కూడా ఏమంటారు? నా ఇష్టం అంటారు. ఎవరైతే నా ఇష్టం అంటారో వారికి ఏం లేదు, ఏమదండి, దేవునికి సంబంధము లేదు. నీ ఇష్టం ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటారో నీ ఇష్టంలో పూనిస్తా. నాకు అది కావాలి, ఇది కావాలి అన్నట్లే దేవుని చిత్తం ఏదైతే చేస్తారో అది జరగదు. ఎందుకంటే మన దేవుడు చాలా దేవుని ఇష్టానికి అప్పగించుకోవడానికి భయపడతాను. ఏదో దేవుడు అన్యాయస్తులాగా, నీ పట్ల నీకు ఏదో కీడు చేసేలాగా, ఇంకేమో మోసం చేసేవాళ్ళలాగా దేవుడికి అప్పగించుకోవడానికి భయపడుతున్నారు. దేవుడు నీకు ఇంకా తెరవలేదు. అందుకే దేవుడి చిత్తానికి ఏది అప్పగించుకోవడానికి ఇష్టమో లేదు. ఎందుకు చాలా దేవుడి చిత్తాన్ని తమను అప్పగించుకోవడానికి ఇష్టపడాలంటే దేవుడు అంటే ఏంటి నీకు తెలియలేదు కాబట్టి. నిన్ను పుట్టించి, నిన్ను ఇప్పుడు పోషించి, జీవాన్నిచ్చి, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఉన్నామంటే ఇవన్నీ కలగలేదు ఎవరండి? నీకు ఆరోగ్యం ఇచ్చింది, నీకు బలం ఇచ్చింది, నీకు అన్నీ ఏదో కలిగి ఉన్నావో అంతా ఎవరిది? దేవుడు. నీ ఆయుష్ కూడా ఎవరిది? దేవుడు ఇచ్చిందే. అన్ని ఆయన ఇచ్చి జీవితంలో కాపాడు నడిపించినప్పుడు మన ఏం చేస్తాం? ఆయనకి అప్పగించుకోవడానికి. ఆయన మంచివాడు, దేవుడు ఉత్తముడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దయగల దేవుడు. కనుక ఆయన గుణాలు అన్నీ చూసినప్పుడు ఇతను నిజమేంటారు ఆయన అప్పగించుకోవాలి. అంతవరకు ఎందుకంటే మరి ఆయన పట్ల దిగివచ్చి నీ కొరకు కలవారి స్థితిలో ప్రాణం అర్పించాడంటే దానికి మించిన వారి ప్రపంచంలో ఎవరున్నారు? నీకంటే ఎక్కువగా ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి వాడుకున్నాడు. అర్థమైంది? అందుకు కేవలం రక్షించడమే కాదు, పాపం క్షమించడమే కాదు, అర్థమైందండి, నేను పరిశుద్ధంగా చేయడమే కాదు, ఆయన నుంచి నీలో నివసించాలని కోరుకున్నాడు. నీతో ఉండాలని కోరుకున్నాడు. నువ్వు యోగ్యుడని, పరిశుద్ధుడని, గొప్పవాడని కాదు, అంతగా నేను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ బలహీనతలు తెలుసు, నీ లోపాలు తెలుసు, నీ అవసరం తెలుసు, ఏమి అన్నీ తెలుసు. అందుకని నీవు నివసించి ఏం చేస్తున్నాడు? నీ స్వభావం సైతం మార్చి ఆయన అనుకూలంగా మార్చి నడిపించాలని ఆ పరలోకం తీర్చినవాలని ఇంతగానో ఆశ పడుతున్నాడు. అయినప్పుడు మనం ఏం చేయలేదు? మనము ఆయనకు
లోపడటం లేదు. మనలో ఉన్న వ్యక్తికి మనం ఏదైతే లోపడటం లేదు. నేను బలపరిచే దేవుడి మీద నీవేది ఆధార పడటం లేదు. నేను సరైన మంచి మార్గం నడిపించేవా ఆయన మీద ఏం లేదు, నమ్మకము లేదు. నేను పరిశుద్ధపరిచేటువంటి ఆయన మీద నీకేం లేదు, నమ్మకం లేదు. అందుకని నువ్వేంటి ఆయన ఏం తప్పలేదు, సమర్పణ చేసుకోవట్లేదు. ప్రభావ నన్ను నీ చిత్తాన్ని అప్పగిస్తున్నాను, నీ చిత్తం నేను చేస్తాను, నన్ను నడిపించు, నాకు సహాయం చేయి. నాకు ఈ లోపల నాకు సంబంధం లేదు, నాకు నువ్వు కావాలి. యేసే కంటే దగ్గర సంబంధం కలిగిన వారు ఎవరు మాకు చెప్పండి. మరెవరన్నా యేసే కంటే మనల్ని కాపాడేవాడు, మనకు తోడై ఉండేవాడు, మన ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, మన స్వస్థపరిచేవాడు, మన సహాయం చేసేవాడు, మనల్ని చెత్త చూపించేవాడు ఎవరు? ఎవరు లేదు. అందుకని ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి, పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. కానీ లోకానికి లోకము వాటిని ఏం చేయదు, ప్రయత్నం మనసును తొలగించుకోవాలి. నువ్వు చింత లేకుండా ఉండాలి, చింత ఉండకూడదు. అందుకన్నాడు మీరు చింత లేకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఏ రకమైన చింత ఉండకూడదు, ఎందుకంటే దేవుడు అన్ని చూసుకుంటున్నాడు. నా నీతిని రాజ్యం వెతకండి, మీకు అన్నీ ఆనందపడుతుంది. ఇజ్రాయెల్ ఇచ్చాడు కదండి. కానాను ప్రయాణానికి ఏది కావాలో అది ఇస్తాడు. అలాగనే యేసు విశ్వసించినటువంటి దేవుని ప్రజలమైన మనకి ఈ లోకంలో మనకి ఏది కావాలో ఏం చేస్తాడు, నిత్యముగా ఇస్తాడు. దానిని మనం ఏం కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. అని చేయాలంటే తృప్తి కలిగి ఉండాలి. మన మనసు ఏమై ఉండాలి, నేను ఇక్కడ అన్ని సౌకర్యాలతో జీవించడానికి అందరిలా ఉండడానికి నేను అందరి వాళ్ళు కాను. నేనెవరిని, నేను ప్రభువాను, ప్రభుకి దగ్గరికి వెళ్ళాలి. నేను నా పేరు ఎప్పుడో పనిలో నమోదు చేయబడింది. లేదా మీ పేరు మీ పేరు ఎంతమంది పనిలో ఉండండి, ఉన్నత చూపెట్టబడిందా? నా పేరు పరలోకం ఉంది. మన పౌరత్వం కూడా ఎక్కడుంది, ఉందా? పౌరత్వం చేయడం మన పరలోక పౌరత్వం కొనుక్కున్నట్లయితే ఈ లోపల ఎవరు మనం చెప్పండి, చెప్పండి. మీరు పరలోక పౌరత్వం ఉంది, పరలోక పాస్పోర్ట్ ఉంది మీకు. ఈ లోపల ఎవరు మనం? అంతేకాదు, ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ మనకు ఉందనుకోండి, మనం బయటికి వెళ్ళామంటే ఎవరు పార్లర్ కదా. ఎప్పటికైనా ఇప్పుడు చాలా మంది ఎక్కడో నుంచి వచ్చారు కదా, ఆంధ్ర నుంచి, తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ కూడా వచ్చి ఇల్లు అన్నీ కట్టుకున్నా ఏం చెప్తారు కదా, మా ఊరు అదేనంట. మళ్ళీ ఇక్కడ అన్నీ ఏదైనా ఇక్కడున్నా ఏమవుతుంది, మా ఊరు అదేనంట. మరి ఇప్పుడు మా ఊరేది, నువ్వు నాది నా కూడా ఇది విడిచిపెట్టాలి. అంతే కదండి, ఎంతలో ఉన్నప్పుడు మీరు విడిచిపెట్టాలి. అదైనా విడిచిపెట్టచ్చు, నువ్వు వలదని విడిచిపెడతావు, కంపల్సరీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ దీని ద్వారా మనం అనుకున్నట్టుగా మనది ఏది కాదు. కానీ దేవుడు మనకు పౌరత్వాన్ని ఎగ్నంటాడు, మనలో ఇచ్చాడు. అందుకే అంటాడు ప్రేమ పిలిపి రాసిన పత్రిక రాయబడుతుంది కదా. ప్రేమ పిలిపి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 3:20. మన పౌరస్థితి పరలోకం ఉన్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తము మన పౌరస్థితి పరలోకం ఉంది.
ఈ ఇశ్రాయేలు ప్రజల మనసు ఎక్కడుండాలి? ప్రభు మా పితరులకు వాగ్దానం చేసిన దేశం ఇస్తున్నాడు, అక్కడికి మేము ప్రయాణం చేస్తున్నాం, అక్కడికి వెళ్తే మాకు ఈ బాధలన్నీ ఉండవుగా? అక్కడికి వెళ్తే బాధలేవి ఉండవు అని దాని మీద మనసు పెట్టుకోకుండా ఇక్కడే నాకు ఆటలు అవుతుంది, ఇక్కడే మనకు మాంసం లేదు, ఇక్కడే మనకు బట్టలు లేవు, అది లేదు ఇది లేదు, ఇక్కడే ఏడటం ప్రారంభించారు. అలాగే మనం కూడా అలాగే ఏడుస్తున్నాం కదా, అయ్యో మాకు అది లేదే ఇది లేదే, అయ్యో మా ఊళ్ళందరూ ఎంత మంచిగా ఉన్నారు, మేము ఇలా ఉన్నామే, రకరకాలుగా. అలాంటి మనసు మనలో ఉంటే ద్వారా మనం ఏమవుతాం? నిత్యంగా ఆత్మీయ ఏమవుతాం? ఇజ్రాయేలు మరణించడానికి మనమే అవుతాం. దేవుడి ఉగ్రత కూడా మనము పాల్గొనాల్సిన అవసరం వస్తుంది అని ఖచ్చితంగా చెప్పాడు కొరింథీ రాసిన పత్రికలో. అలాంటి వారికి మనము మరికొన్ని 10 రాయబడింది కదా, మా అనేక మంది ఏం చేశారు? దేవుడు శోధించారు, వ్యభిచారం చేశారు, విగ్రహాలు చేసేది లైమైపోయారు. కాబట్టి మీరు అలాగో ఉండొద్దు, అలా ఉండొద్దు అన్నాడు. అందుకని ప్రియ పెట్టాలా, ఆ కల్వారి శిలువలో మన కొరకు మరణించి, ఎందుకంటే కేవలం నీ పాపాలు క్షమించడం కాదు, కానీ లోకము చేయగలవు, దుష్ట లోకము చేయగలవాలి, బయటికి రావాలి, విమోచింపబడాలి. అంటే అర్థము ఆల్రెడీ లోకము బంధిపడుతున్నావు. చూడండి, ఎలాంటి బంధకం అన్నిటికీ భయంకరంగా పాపం నుంచి శరీరం బయటపడ్డాం అనే విధంగా దేవుడు సాగుతున్నప్పటికీ కూడా మా అంతరంలో ఏమవుతుంది? లోకస్తులకు ఉన్నటువంటి ఆలోచనలు, ఆశలు, కోరికలు వల్ల లోపల వస్తుంది, చింత వస్తుంది, ఇలా అనేక రకాలుగా వస్తున్నాయి. వాటిని మేము విడుదల పొందాలి, విడుదల పొందాలంట. అందుకొరకు యేసయ్య కల్వారిసిన తొందర ఏం చెప్పాడు? అప్పగించుకున్నాడు. అందుకనే లోకంలో అనుకోవడానికి వీలు లేదు, లోకం ఆశపడినట్టుగా ఆశపడడానికి వీలేదు, లోకస్తులాగా వేయగలరు, మన దేశం కూడా వేసుకోవడానికి వీలు లేదు. లోకంలోగా ఎన్నో కల్పితాలు ఇతరులను చూస్తున్నాం. అలాగా ఊహించుకొని ప్రయాణం చేయడానికి వీలు లేదు. ముందే కల్పించుకుంటారు కదా, ఊహలు చాలా మంది ముందే ఏమన్నా గాలి మేడ అంటారు చూడండి, కొంతమంది ముందే కట్టేసుకుంటాం. అలా చేస్తే ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా అలా ఇవ్వాలి కదా. ఇవన్నీ మనం చేయాలి, తీసివేయాలి. మన తీసి మనం విడిపించడానికి కొరకు ఏం చేశాడు సార్? ఆ కల్వారిసు మనకు కల్వారిసు మరణించాడని దేవుని వారు మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మన అంతరంగాలలో ఇలాంటి యొక్క ఆశలు, ఇచ్చలు, కోరికలు లోకస్సు అందుకే పరిశీలన చేసుకోవాలి. వారికి మనకి ఏమై ఉంది? ఎవరికి? లోకస్సులకి మనకి ఏంటి తేడా? ఒకవేళ వాహనంలాగా నా మనసు, నా ఆలోచనలు, నా కోరికలు, నా యొక్క ఇచ్చలు ఒకవేళ ఉన్నాయేమో అని ఏం చేయాలి? మనమని పరిశోధన చేసుకొని అందులో దేశ లోపల చేత తీసి వేయాలి, దాన్ని విడుదల పొందాలి. యెహోషువ కాలేబు లాగా నిండు మనసుతో ఏంటంటే మన ఈ లోకంలో జీవించాలి. ప్రభు నమ్మదగిన వాడు అని చెప్పారు. మిమ్మల్ని పిలుచుతున్నవాడు నమ్మదగిన వాడు. ఏది కూడా ఒకరికి ఏదో సమస్య, కష్టమో, బాధ ఇవ్వకు వచ్చినా కూడా అది నీ మేలు కొరకే తీసుకొస్తాడే తప్ప, నీ అవసరాన్ని బట్టే తీసుకొస్తాడే తప్ప అనవసరంగా ప్రభు ఏ కార్యం జీవితంలో చెయ్యడు. ఏదైతే ఐగుప్తు ప్రజలు ఐగుప్తు ఇజ్రాయేలు విడిపి తీసుకొచ్చినప్పుడు ఆయనే తన అన్ని కార్యాలు చేశాడు. అర్థమైందండి? ఐగుప్తు బయలుదేరి మొదలుకొని కానాను చేరేంత వరకు ప్రతి అడుగు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు.
3 రోజులు నీరు లేనప్పుడు దేవుడే ఉన్నాడు. మాయ లేనప్పుడు నడిపించేది ఎవరన్నా? నడిపించేది ఎవరండి? దేవుడు నడిపించాడు. అందుకే బాగా అర్థం చేసుకోవాలి. మనం ప్రతి నడిపింపులో కూడా ఒక నిజంగా నువ్వు రక్షింపని విశ్వాసి కానీ నీకు నమ్మకం ఉంటే రక్షింపడ్డాను, నా రక్షకుడు ప్రభువు అన్నట్టు నమ్మకం నీకు కలిగిన వాడైతే నిన్ను నడిపించేవారు ఎవరు? దేవుడు నమ్మాలి. నిజం జరుగుతున్న ప్రతి కార్యం కూడా దేవుని వల్ల జరుగుతుందని నమ్మాలి. ప్రతి దాని కూడా ఎవరైతే చూడాలో దేవుని వైపే చూడాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు సర్వకూడడం, కొనుక్కోవడము, అర్థమైందా, వెనక తిరిగి చూడటం, వాళ్ళని చూడటం, వేలను చూడటం, ఇక ఇది మనం ఏదో ప్రవర్తిస్తున్నాం, ఆ ప్రవర్తన అంతా కూడా మనం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నిన్ను నీకు కావలసినవన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. అందుకనే దేవుడు ఇచ్చిన దాన్ని కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. ఇచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో జ్ఞానం తెచ్చుకోవాలి. కానీ ఇవ్వని దాన్ని బట్టి మనము పెట్టుకోవడానికి లేదు. ఇచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చూడాలి. అందుకే ముందే ఖర్చులు పెట్టుకుంటే నీకు ఎంత దేవుడు ఇచ్చినా సరిపోదు. అందుకే మనకి సరిపోకుండా ఉన్నాయి. మరి అర్థం మీకందరూ మనకి దేవుడు ఎంత ఇస్తున్నాడు? నీకు చిన్న పని ఉండొచ్చు, పెద్ద పని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? దాన్ని అందులో ఎట్లా ఖర్చు పెట్టాలో చూడాలి. అంతేగాని ముందే ఖర్చు రెడీ చేసుకొని పెట్టుకొని ఉండదు. అనేక మంది శక్తికి మించినటువంటి కోరికలు, ఆశలు కలగడం పెట్టుకోవడం బట్టి ఎంత దేవుడు చేసినా కానీ అది తృప్తి లేదు, సంతోషం లేదు, ఇంకా అనుకోవడమే పని. దాని అది అనిపించుకునే వాళ్ళు కొంతమంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు ఏం చేయడు, విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నో వైపులు వార్తలు ఉన్నాయి. సింహం పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయంట, కానీ ఆయన ఆశ్రయించిన వారికి మరి యెహోవాకు భయభక్తులు గల వారికంట ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి పెట్టమన్నాడా లేకుంటే అడగమన్నాడా? అడగమన్న విషయాలు వేరు, అడగమన్న విషయాలు వేరు. అడగమన్నది అడగకూడదు అడుగుతాం. ఇలా అనేక మంది అడగకుండానే అడుగుతున్నారు, కానీ ఏది అడగమన్నారో అడగటం లేదు. కానీ యూట్యూబ్లో ఎవరు కుడి విషయంలో ఇవి ఉన్న ఏది అడగాలన్న అంశం మీదనే ఆ మెసేజ్ వస్తుంది. ఏది అడగకూడదు. ప్రేమ మన దేవుడు అడగకూడనే ఇచ్చేవాడు. అంటే ఈ లోకరీతిగా శరీరం ఏది కావాలని ముందుగానే విధపాటు చేసి పెట్టాడు. అందుకే ఆదాముని 6వ రోజు సృజించాడు. అవునా కదా? ఎందుకంటే ఎన్నో రోజులు ఉందామా? 6వ రోజు సృజించాడు. ఎందుకు? ఫస్ట్ ఆదామే ఉన్నాడు. కానీ ఆదాం ఏం అవసరం అన్నీ చేశాడు. 6 అన్ని ఏర్పాటు చేసి కాంటే సృష్టించిన తర్వాత కూడా అతనికి సపరేట్ ఒక తోట ఉండాలని తోట కూడా నాటి, అలాగే తనకు సాయం కూడా కావాలని అది కూడా దేవుడు అడగకుండానే చేసి పెట్టాడు. అవునా కదా? అంత శ్రద్ధ తీసుకుంటే మనం కూడా శ్రద్ధ తీసుకోవడా? ఇప్పుడు ఆదాం గారికి పని ఏంటిది చెప్పండి? దేవుడు ఏం చెప్తే ఆ ప్రకారం అంతే. దేవుడు పని నువ్వు వేరే కాకుండా ఒకవేళ అవసరమైన కళ చూసుకుంటాడు అన్యాయన, కానీ నువ్వు చేస్తా అయ్యారు దేవుడు చెప్పినట్టు చేయాలి. మన అందరం కూడా క్రీస్తు ద్వారా అందరూ అదే ఏదైనా వచ్చామంటే దేవుడితో కలిసి నడిచే అనుభవానికి దేవుడు తీసుకొచ్చాడు కదండి. యేసు ప్రభు కల్వారికి మరణించడం ద్వారా దేవుడికి దూరం అయిపోయిన మనం ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి అదే ఏజర్ తోట దగ్గరికి వచ్చాము, అదే దేవుడితో కలిసి ఉన్నాం. మన చేతులు ఏంటిది? దేవుడి నీతిని రాజ్యాంగం
బ్రతకాలి. ఆత్మసమైన వ్యక్తిగా, ఆత్మ పిల్లగా నీ పిలుపును గ్రహించి ఆ పిలుపు తగినట్టుగా నీ ఉపలక్షణం మార్చుకునేయాలి. ఆయనలో ఎదుర్కోవడానికి మనందరూ కూడా సిద్ధపడాలి. అంతేగాని ఈ భూసుల విషయాలు ఏకపడవద్దు, చిక్కపడవద్దు, అందులో విడుదల పొందాలి. భూసమైన విషయాలు అక్కడ శరీరమైన విషయాలు ఏదో అనేది దిగాలి, విడుదల పొందాలి. నీ ఆలోచనలన్నీ, నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా, నీ కోరికలన్నీ కూడా ఆత్మసంబంధమైనదిగా, పరలోక సంబంధమైనదిగా, దేవుడి చిత్తానుసారమైనదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకొరకు ప్రియమారా ఆ ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ప్రియమారా ఆ భయంకరమైన వేదన ప్రపంచంలో ఎవరు అంత వేదన అనుభవించలేదు. ఎవరు అనుభవించినటువంటి భయంకరమైన అవమానం భరించాడు ఆయన. ఎవరు అనుభవించినటువంటి అవమానము ప్రపంచంలో ఆయన పొందిన అవమానం ఒక జ్ఞాపకం చేసుకుంటే ఈ దినం నీకున్న అవమానం ఏమాత్రము 0.1% కూడా దాంట్లో పోల్చుకుంటే లేదండి. ప్రభు యేసు నా కల్వారి కొండ మీద అర్థమైందండి దిగంబరిగా ఇద్దరు దొంగల మధ్యలో ఏం చేశాడు? వేలాడదీశాడు. ఈయన ఎవరు? దొంగ ప్రియ. ఆయన ఏం రాశాడు? యూదులకు రాజు. ఈయన దొంగ యూదుల రాజు చెప్పుకున్న అబద్ధికుడు. ఆయన వస్త్రాలను లేవాడు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎవరు నలుగురు మధ్యలో మనకు అంతే మన చేరుకున్న గుట్టలాకుంటే మనకి ఏమవుతుంది? అవమానంగా ఫీల్ అవుతుంది కదా. ఎవరి చేరుకున్న గుట్టలాగేది అనుకోండి, ఎంత ముందుగా కలిసిపే కావచ్చు, ఎలా ఉంటుంది? మనకి అవమానంగా ఫీల్ అవుతుంది. అలాంటిది ఏ వస్త్రం లేకుండా అధిగంపురిగా వేలాడుతున్నాడు యేసు ప్రభు. ఆయనతో చూసుకుంటే నీకు నాకు అవమానం కావచ్చు, శ్రమ కావచ్చు, నొప్పి కావచ్చు. మన అనేక సార్లు నొప్పితో బాధపడతాం కదా. అనేక మందిలో బీపీ, షుగర్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ శరీరం ఏం చేస్తుందని బాధిస్తుంది. కానీ దానికంటే యేసు పొందిన బాధ గొప్పది. ఇవన్నీ కూడా శరీరాన్ని బాధపడతాయి, నీ ఆత్మ ఏమి చేయలేవు. అది నా ప్రాణాలు పోతాయి. మీరు ఎవరు పనిలేదు చెప్తా. మరణ జీవాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. వ్యాధి చేతులు, రోగం చేతులు లేదు. ఆత్మే జీవింపచేయడం శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. నేను బ్రతికేది ఆత్మ. అందుకని ఈ వీటికాలు పాయిపోవాల్సింది మన వేళండి దేవునికి. అందుకే నా యేసయ్య పొందిన గాయం కొనండి కలుగుతుంది. స్వస్థత పొంది ఉన్నాను, స్వస్థత కలిగిందన్నాడు వాక్యంలో. కానీ వీటికాలు కలుగుతుంది. కాబట్టి ఆయన పొందిన అవమానం ముందు, ఆయన పొందినటువంటి యొక్క నొప్పి ముందు, బాధ ముందు, ఆయన పొందిన గాయాల ముందు మనం అన్ని ఆలోచన చేసుకున్నట్లయితే ఏ మాత్రం మనది గొప్పది కాదు. అందుకని నిరంతరం కూడా ఆయన మీద మనసు పెట్టుకొని, ఆయన గుడి పెట్టుకొని ఏం చేయాలి? ముందుకు సాగుతాం. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. అదే కాకుండా మరి ఏ ఉద్దేశం చేత ప్రభు ఆ కల్వారి శిలువలో తనను అప్పగించుకున్నాడో అది జ్ఞాపకం పెట్టుకొని నిత్యము కానీ పాపం నుంచి విడిపించబడమే కాదు. కానీ నేను ఎలా యుగ సంబంధమైన ఈ దుష్ట లోకం నుంచి లేకపోవడం విమోచింపబడాలి. కాబట్టి దుష్ట లోక సంబంధమైనటువంటి ఏ ఆశ, ఏ కోరిక, ఏ ఇచ్చ నాలో ఉన్నా కూడా ఆ తొలగించుకొని నాలో ఉండవలసింది మరి పరలోక సమయమైనటువంటి ఇచ్చ, పరలోక సమయం ఆశ, పరలోక కోరికలు మాత్రం ఉండాలని మనము అదుపు పెట్టుకుని మనం ఏం చేయాలి? ముందుకు సాగుతాం. అట్టి మనసుతో పరిశుభ్రతలో పాల్గొందాం. ఎవరి వాక్యాన్ని జీవించగా అందరూ మోకరించడం కనిపిస్తున్నాం. అందరూ మోకరించడం కనిపిస్తున్నాం. అలా మోకరించండి కనిపిస్తున్నాం. అందరూ మోకరించి కనిపిస్తుంది. ఒక్కసారి అందరం కూడా 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వారి కొండ మీద
వేలాడుతున్నటువంటి ఆ యేసు వైపు చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆకాశానికి భూమికి మధ్యలో ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతున్నట్టు ఆ ప్రభు మనకు చూద్దాం. ప్రభువా, నన్ను ప్రస్తుతము దుష్ట కాలం నుండి విమోచించుట వరకు నువ్వు ప్రభు ప్రపంచంలో ఎవరి పొందినటువంటి భయంకర వేదనను, భయంకరమైన అవమానమును, భయంకరమైనటువంటి యొక్క శిక్షను ప్రభువా నువ్వు నా కొరకు నన్ను విమోచించుట వరకు అనుభవించావయ్యా. దయచేసి నన్ను కనికరించు. ఇక ఇంకా నచ్చకపోతే నేను విశ్వాసం నేను ప్రభు ఇప్పటికీ అనేక రకాల లోక సంబంధమైనటువంటి ఇచ్చల్లో, లోక సంబంధ ఆశల్లో, లోక సంబంధమైనటువంటి ప్రభు కోరికల్లో, లోకస్తులకు కలిగిన గురిలో నేను జీవిస్తున్నానయ్యా. మనం క్షమించమని, మనము దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఏ కోరిక, ఏ ఆశ, ఏ ఇచ్చ ఉన్నప్పటికీ కూడా మనం పరిశుద్ధం చేసుకొని శుద్ధి చేసుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిని మనం ఒప్పుకుందాం. మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపం క్షమించి సమస్త దుర్నీతి కూడా మనం విడుదల చేస్తారని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇది విడుదల పొందుతాం. అయ్యా, నువ్వు విమోచించడానికి నువ్వు ఆ కల్వాల్సిన నిన్ను ఆహ్వానించుకున్నావు. ఇది నాకు విడుదల కావాలి. ఈ పనికిరాని చింతనెత్తి, ఈ లోకసభ ఇచ్చనెత్తి, ఆశనెత్తి, కోరికనెత్తి నాకు విడుదల కావాలి ప్రభావ. కేవలం నీ ప్రభావ అయ్యా, నీ దీనికి రాజ్యం మాత్రమే నేను వెతకాల ప్రభు, దాని చింతపడాలి ప్రభు, దాన్ని జీవించాలి ప్రభు, దేని పిలిచావు ప్రభు, అభివృద్ధి గట్టగా అయ్యా నా దుర్లక్ష్యం మార్చుకొని అయ్యా నీ రాజ్యం చేరడానికి నీ సిద్ధపడాలి ప్రభు. నాకు సిద్ధపడ దయచేయమని ప్రార్థిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తుతులు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కల్వాల్సిన చూస్తూ మనకు వచ్చాను దేవుడిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తుతులు అయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప దైవమానికి స్తుతులు, పరిశుద్ధ దైవమానికి స్తుతులు, పరలోక దైవమానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి స్తుతులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవన తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిని మనల్ని నడిపించి మరోసారి నీ కల్వారి సేవలో చేసిన కార్యాల గురించి, ఏ ఉద్దేశం చేత, ఏ సంకల్పం చేత ఆ ఘోరాది ఘోరమైన భయంకర అవమానము, నిందను, భయంకర వేదనను, భయంకర శిక్షను అనుభవించావు. ఆ ఉద్దేశాన్ని ముందు పెట్టినందుకు మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మా జీవితాల్లో ఉన్నటువంటి ఇంకా లోకసమైన యుగసమైన ప్రతి కార్యం కూడా తొలగించండి, ప్రతి విశ్వాసం తొలగించి ప్రభా పూర్ణ మనస్సు ఆ కార్యం ఏమోలేదు నిండు మనస్సు ప్రభు అలా వారి కాలం ప్రయాణం చేశారో, ఏది కాలం శోధించుకున్నారో అదే రీతిగా ప్రభు ఈ కల్వారి ప్రేమ గుర్తించి, కల్వారి త్యాగం గుర్తించి, నువ్వు పొందే అవమాన నిందలు, బాధ, వేదన ప్రభు గ్రహించిన వారై అయ్యా సంపూర్ణ విడుదల పొంది నిండు మనస్సును సేవించినట్టు, నిండు మనస్సును గమనించి అయ్యా నీ పిలుపు తగినట్టుగా జీవించడానికి, నీ రాకుండా పడడానికి ఒక కృప దయించడం కల్పన నాకు వచ్చిన భార్య మనం చూపిస్తాం. వీళ్ళు ప్రతిభ దీవించి పంపించాలని నాకు గొప్ప చేస్తాను. ఏ స్మరణ వాసనం తండ్రి.